మీ అందరికీ మరణాత. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి లూకా సువార్త 2వ అధ్యాయము 17వ వచన భాగాన్ని ఈరోజు వాక్య ధ్యానాంశముగా పఠించుకుందాం. వారు శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. వాక్యము కొరకు ప్రార్థన. వాక్యమై ఉన్న మా తండ్రి, నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడండి. వారు చూచి శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ఎలాగూ ప్రచురము చేశారో, ఈ మాట అనేక మందికి ప్రచురము అగుచూ ఉండగా మీరే ప్రభువా కార్యములు జరిగించమని వాక్యము ద్వారానే గొప్ప వింతైన కార్యములు చేయగల దేవుడు గనుక అతి వాక్కు ద్వారా సమస్తమును చేసిన మహోన్నతుడా, మీరే కృప చూపి నీ అంతరంగ ఆలోచన బహిరంగముగా ఉన్న సంఘమునకు తెలియపరుస్తూ సేవకుని ద్వారా దానిని అనేక మందికి ప్రచురము చేస్తున్న మహోన్నతుడా, నీకు వందనములు. ఇటు వాక్యము బంగారము కంటే, వెండి కంటే, వజ్రవైడూర్యముల కంటే, ఈ అల్పకాల పాప భోగముల కంటే గొప్పది అని రుజువుపరిచిన తండ్రి, స్తోత్రములు. ఇటు వర్తమానము ద్వారా మేమందరము మేలు పొందగలుగునట్లు మా మంచి వర్తమానికుడైన క్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. మరొకసారి మీ అందరికీ ప్రభు పేరిట క్రిస్మస్ ఆరాధన యొక్క సంపూర్ణమైన మరణాత మరణాత మరణాత. మంచిది. ఈరోజు వైద్యుడైనటువంటి లూకా గారు మనకు వ్రాసి ఇచ్చినటువంటి చక్కటి సందేశాన్ని మనము ఈరోజు విందాం. లూకా సువార్త 2వ అధ్యాయములో మనకు మందకాపరులైన గొర్రెలు కనబడుతున్నారు. మత్తయి సువార్త 2వ అధ్యాయములో మనకు ప్రాగ్దేశము నుండి నడిచి వచ్చిన జ్ఞానులు కనబడుతున్నారు. గనుక దేవుని ఆరాధించే వరసలో జ్ఞానులు ఉన్నారు, మందకాపరులు కూడా ఉన్నారు. జ్ఞానులంత జ్ఞానము మందకాపరులకు లేదు, కానీ దేవుడు తన యొక్క వాక్కును ప్రచురము చేసే పనిలో చిన్నవారిని వాడుకుంటాడు, పెద్దవారిని వాడుకుంటాడు అనడానికి ఇది ఒక పాఠముగా మనకు కనిపిస్తుంది. దేవుని చేత ఎన్నిక చేయబడిన, ఏర్పాటు చేయబడిన దేవదూత పరలోకము నుండి హడావుడిగా మందకాపరుల యొక్క పొలములోనికి దిగివచ్చి దేవుని మాట తన నోట ఉంచిన ఆ జీవపు మాటను ఆ మందకాపరులకు తెలియచేసింది. వారు శిశువును చూచి శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ఏవైతే దేవదూత పరలోకము నుండి దిగివచ్చి శిశువును గూర్చి చెప్పమన్నారో ఆ మాటలన్నీ కూడా ప్రచురము చేయమని దేవదూత చెప్పలేదు, గాని మీరు వెళ్ళి చూడండి అని మాత్రమే చెప్పింది. మీరు వెళ్ళి చూడండి అని మాత్రమే చెబితే మీరు చూసిన తర్వాత ఏం చేశారు అనంటే ఆ మాటలు ప్రచురము చేశారు. దేవుని పని చేయడానికి ఎవరు పని బూనుకుంటారో దేవుడు వారికి ప్రతిఫలము తప్పకుండా ఇస్తారు. వాడు చిన్నవాడు పెద్దవాడు అనే తారతమ్యం లేదు.
జ్ఞానియా, పండితుడా, పామరుడా భేదమేమీ లేదు. అందుకే ఈరోజు ఉదయకాలం చాలామంది క్రిస్మస్ యొక్క పనుల్లో పడి, క్రిస్మస్ యొక్క హడావిడిలో పడి, క్రిస్మస్ అంటే ఇది కేవలం ఒక ఆచారమైన పండుగ అనుకుని క్యారల్స్తోనో, క్యాండిల్స్తోనో, కొత్త బట్టలతోనో, కేకులతోనో, కోకులతోనో కాలాన్ని గడిపి అలిసిపోయాము, పండగ బాగా చేసేశాం అని చెప్పుకొని చాలామంది అలిసిపోయి ఇంటికి వెళ్ళి విశ్రాంతి తీసుకుంటారు. కానీ యేసు రక్షకుడు నీ హృదయములో ఉంచిన, లేదా ఉదయించిన తర్వాత ఆ రక్షకుని గూర్చి ఇతరులకు ఏం చేయాలి? ఆ సందేశాన్ని మనము ప్రచురము చేయాలి. శక్తి లేకపోయినా శక్తినంతా కూడగట్టుకుని, ఓపిక లేకపోయినా ఓర్చుకుని, సహించే శక్తి శరీరానికి లేకపోయినా సహన గుణమును కలిగి మన ఇంటికి వచ్చిన బంధుమిత్రాదులను సంతోషపరచడమే పరమావధిగా పెట్టుకొని 2 రోజులు ఉండి వెళ్ళిపోయే వారి దగ్గర మన బలహీనతలు ఏం చెప్తాం అని బలహీనతలన్నీ శరీరములోనే పెట్టుకొని వారిని ఆనందపరచటానికి, వారిని గౌరవించటానికి మనం ఎంత తపన పడతామో. కానీ నేనంటాను, నిజమైనటువంటి సంతోషాన్ని మన శాశ్వతమైనటువంటి బంధువుగా ఉన్న మన ప్రభువైన యేసుక్రీస్తు, మరి ఆయనను గూర్చి చెప్పడములో మనం అలిసిపోకూడదు. అలిసిపోయేటంత వరకు ఆయన గురించి చెప్పాలి. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు తన మనసులో పెట్టిన ఆ మాటను, ఆ భారాన్ని పట్టుకుని దేవదూత రావడం ఒక సంగతి అయితే, ఒక సంతోషమైతే, మందకాపరులైన వారు ఆ వార్త విన్న తరువాత విని విడిచిపెట్టలేదు. వారి హృదయముతో వారు స్పందించారు. దేవుని వాక్యము వినడములో ఉపయోగమేమి లేదు. విన్న వర్తమానము ద్వారా మన హృదయం ఏమవ్వాలి? స్పందించాలి. తమతో చెప్పబడిన మాటలు వారు చెప్పండి ప్రచురము. తమతో చెప్పబడిన మాటలను బట్టి వారు ప్రచురము చేశారు. వారి కష్టాలు, వారి బాధలు, వారి ఇబ్బందులు, మందే కదా వారికి ఆస్తి, గొర్రెలే కదా వారి సంపాదన. మేము ఎన్నిటిని విడిచిపెట్టొచ్చామో, ఎంత దూరం నడిచొచ్చామో, మేము మార్గములో ఎన్ని ఇబ్బందులు పడ్డామో, మేము చీకటిలో నడవడానికి ఎన్ని శ్రమలు కోర్చాం అని ఇవి ప్రచురం చేయలేదు వాళ్ళు. మనమైతే ఏం చెప్తాం? ఇక్కడికి రావడానికి మేము ఎన్ని కష్టాలు పడ్డామో, ఇక్కడికి రావడానికి ఎన్ని వాహనాలు ఎక్కి దిగామో, ఈ పండగ చేయడానికి మేము ఎవరెవరి దగ్గర చేయి చాచామో, ఇవి సాక్ష్యాలు అయిపోయినాయి ఇవాళ. ఇవి కాదు సాక్ష్యం. వీళ్ళు దారిలో పడిన కష్టాలు చెప్పలేదు, వారికి ఎదురైన సమస్యలు చెప్పలేదు, వారు ఎదుర్కొన్న ఇబ్బందులు చెప్పలేదు. కానీ ఏం చెప్తున్నారు? దేవదూత తమతో ఏమి చెప్పిందో ఆ మాటలను బట్టి వారు వెళ్ళారు. వెళ్ళిన తరువాత వారు ప్రభువును కనులారా చూచారు. చూచిన తరువాత వారు చెప్పకుండా ఉండలేకపోయారు. నువ్వు అనుభవించిన మేలు, నువ్వు అనుభవిస్తున్న రక్షణ, నువ్వు అనుభవిస్తున్న స్వాస్థ్యం, నువ్వు అనుభవిస్తున్నటువంటి ఈ ఆయుష్కాలము అనబడే ఆస్తి ఎవరికైనా ఎప్పుడైనా ప్రచురం చేశావా ప్రభువుని గురించి? మందకాపరులు సువార్తను ప్రచురం చేశారు. నేటి సంఘబిడ్డలమై ఉన్న మనందరము, నా నుండి నీ వరకు అందరము కూడా సువార్తను ప్రచురం చేయాలి తప్ప దుర్వార్తలు మనం ప్రచురం చేయకూడదు. ఈ రోజున ప్రచారాలు ఎక్కువైపోయినవి, పని తగ్గిపోయింది. ఒక గొప్ప
మహాత్ముడు ఏమన్నాడు అనంటే, మీరు పని చేసుకుంటూ వెళ్ళండి, మీ పనే మిమ్మల్ని ప్రచారములోనికి తెస్తుంది. ఈ రోజున పని మానివేసి ప్రచారం ఎక్కువ చేస్తున్నారు. ప్రచారం చేస్తే ప్రచారం అవుతామేమో కానీ పనిలో ఫలితం ఉండదు. అందుకని ప్రచారం మానండి, పని చేయండి. పని చేస్తే మీ పని ఒక రోజుకు మిమ్మల్ని చెప్పండి ప్రచారములోకి. ఆ 2వ అధ్యాయం 17వ వచనం ఈ వాక్యములో చెప్పబడినట్లు, గొర్రెల కాపరులు శిశువును గూర్చిన వార్తను అనేకులకు తెలియజేశారు. క్రీస్తు మనకు ఇచ్చిన బహుమానం ఈ క్రింది విధంగా ఇతరులకు మనం ప్రత్యుత్తరం ఇవ్వడమే దేవుడు మనకు చూపించిన మార్గమని గొర్రెల కాపరులు రుజువు చేశారు. అదే 28వ వచనం చూడండి. మొదటి అధ్యాయం లూకాసు వార్త మొదటి అధ్యాయం 28. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి చాలు. ప్రియమైన పిల్లలారా, ఇక్కడ కూడా మంద కాపరులు ప్రభువును చూచి ప్రచురం చేశారు. ఇప్పుడు ప్రియమైన పిల్లలు ఇక్కడేమో మరియా చెప్పండి ఎవరిని చూచింది? దూతను చూచింది. అంటే మనందరము కూడా చూచే అనుభవములోనికి మనందరం రావాలి. ఏ అనుభవంలోకి రావాలి? చూచే అనుభవములోనికి మనందరం రావాలి. ఈ అనుభవము మరియకు ఉంది, ఈ అనుభవం మంద కాపరులకు కూడా ఉంది. అందుకని నేనంతే మీ అందరికీ చెప్పే మాట చూచుట. క్రిస్మస్ అంటే వినుట మాత్రమే కాదు, చూచుట కూడా. అందుకే దైవజనులు డిసెంబర్ 1వ తారీఖున ధ్యానమనే తొట్టిలో మీరు ప్రభువుని చూడండి, మీ హృదయం అనే తొట్టిలోనికి ఆ ప్రభువుని తెచ్చుకోండి. కనుక మీరందరూ కూడా క్రిస్మస్ లో ఏమంటే మీరు కళలు కాంతులు చూడటం కాదు, కళగలిగిన జన్మార్థకరుడైన ప్రభువుని మీరు చూచే అనుభవంలోకి రావాలి. దూత లోపలికి వచ్చింది అంటే అర్థమేమిటి? మరి ఎక్కడుంది చెప్పండి అమ్మా. లోకములో ఉందా లేకపోతే సన్నిధిలో ఉందా? సన్నిధిలో ఉన్న మరియ లోపలికి దేవుని మాట రాగా ఆ మాట మూటగా మారింది. ఆ మూట పేరే ప్రభువైన యేసుక్రీస్తు. నువ్వు దేవునిలో ఉంటే దేవుడు నీలోనికి వస్తాడు. లోకములో ఉంటే లోకం వస్తుంది, దేవునిలో ఉంటే దేవుడు వస్తాడు. పరిశుద్ధులతో ఉంటే పరిశుద్ధత వస్తుంది. అందుకే ఇక్కడ కూడా నేను చెప్పే మాట ఒక 7 విషయాలు మీకు మంద కాపురుల గురించి చెప్తాను. వాళ్ళు ఎలాగో ప్రభువుని చూచి ప్రచురం చేశారో. ఇక్కడ కూర్చున్నవారు లేదా వినుచున్నవారు ఏం చూస్తున్నారు? వాళ్ళ అబ్రహాము కన్నులెత్తి చూస్తే 3 మనుషులుగా కనబడ్డారు త్రిత్వదేవుడు. అదే లోతు కన్నులెత్తి చూస్తే సొదొమ గొమొర్రా కనపడింది. నేనంటాను దేవుని పిల్లలారా, ఒక గుడ్డివాడు కంటి చూపడిగినప్పుడు నాకు మనుషులు చెట్ల వలె కనబడుతున్నారు అన్నాడు. మరొక్కసారి ముట్టినప్పుడు చెట్లు మనుషుల్లాగా కనబడుతున్నాయి. ప్రభువు నీకు ఎలా కనిపిస్తున్నాడు? క్రిస్మస్ అంటే కేవలం మీరు దేవుని పిల్లలారా ఈ లోక ఆడంబరాల వైపు చూడొద్దు, చర్చి డెకరేషన్ వైపు చూడొద్దు, కానీ నీ దేహములో ఉన్న ఆత్మ యొక్క డెడికేషన్ వైపు మనం చూడాలా. బహిరంగమైనవి నేను కాదు అని అనడం లేదు, కానీ బహిరంగము కంటే అంతరంగమైనది మరింతగా మనం ఆకలింపు చేసుకోవాలి. అంతరంగమైన కళ లేకుండా, అంతరంగమైన కాంతి లేకుండా మనము ప్రభువుని చూడలేం, ప్రభువుని చేరలేం, ప్రభువుని గురించి చెప్పలేం. దేవదూత మీరు చెప్పండి అని చెప్పలేదు,
రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఇదిగో మీకు ఆనవాలు. దేవదూత వారికి అడ్రస్ ఇచ్చింది, ఆధార్ కార్డు ఇచ్చింది. కానీ జ్ఞానులకు ఎవరూ చెప్పలేదు, వారు జ్ఞానులు గనక. ఒక శిశువు ఉంటుంది, ఆ శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఉంటుంది, ఒక పశువుల పాక ఉంటుంది, ఒక తొట్టు ఉంటుంది, అక్కడ మరియ యోసేపులు ఉంటారు అని చాలా స్పష్టంగా దేవదూత వారికి వర్తమానం ఇచ్చింది. ఈరోజు నేను అంటాను, దేవుడి దగ్గర నుండి అందుకునే వర్తమానం మనలను దేవుని పిల్లలారా ఒక గొప్ప ఉన్నతమైనటువంటి స్థానానికి నడిపిస్తుంది. మనుషులు మెచ్చే వర్తమానం చేస్తే సంఘములో విగ్రహాలు తయారవుతాయి. దేవుడు మెచ్చిన వర్తమానం ఇస్తే సంఘములో వధువు తయారవుతుంది. సంఘాన్ని ఎప్పుడు విగ్రహంగా మార్చకూడదు. సంఘాన్ని ఎప్పుడూ కూడా ప్రియమైన పిల్లలు ఒక విగ్రహం చేసేయకూడదు. దయచేసి ఈ మాటలు శ్రద్ధతో మీరు ఆలకించాలి. ఆ 2వ అధ్యాయములో మీరు చదివిన మాట 17వ వచనం, అలాగే 1వ అధ్యాయము 28వ వచనములో ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, ఎవరిని చూచింది? మంచిది. ప్రియమైన పిల్లలారా, మరి ఏమో దేవదూతను చూచింది, అవునా? దేవదూతేమో మంద కాపరులను చూచింది. ఈమెమో గదిలో ఉంది, వారేమో పొలములో ఉన్నారు. ఇక్కడ అర్థం పొలము అనంటే సంఘము అనుకుందాం, ఇక్కడ గది అంటే సన్నిధి అనుకుందాం. సంఘములో ఉన్నవారు ప్రభువుని చూడాలి, సన్నిధిలో ఉన్నవారు ప్రభువుని చూడాలి. చూచి మనం ఏం చేయాలి చూద్దాము రండి. 2వ అధ్యాయం 20వ వచనం, మొదటి మాట త్వరగా వెళ్ళిపోదాం. అంతటా గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్టుగా తాము విన్నవాటిని కన్నవాటన్నిటిని గూర్చి దేవుని మహిమపరచుచు స్తోత్రము చేయుచు చాలు. మొట్టమొదటిది మందకాపరులు దేవుని స్తుతించి మహిమపరుచుట. ఏం చేశారు ఇప్పుడు వీళ్ళు చెప్పండి? కన్నవాటిని బట్టి అంటే చూచిన వాటిని బట్టి, విన్న వాటిని బట్టి ప్రభువుని ఏం చేశారు? అందుకని కాపరులు దేవుని స్తుతించుటకు కారణమేమిటి అనంటే, దేవుడు దేవదూత ద్వారా ఏవైతే పొలములో రాత్రి వేళ చెప్పించాడో అది కనులారా చెప్పింది చెప్పినట్టు అక్కడ జరగడం వాళ్ళు కనులారా చూచారు. ఒక సున్నైనా పొల్లు పోలేదు. ప్రియమైన పిల్లలారా, దేవదూత పొలములో ఎలా చెప్పిందో అలాగే తొట్టిలో బాలుడు కూడా ఉన్నాడు. అప్పుడప్పుడు చాలా మంది అంటారు, అయ్య గారు మీరు చెప్పినట్టే మా జీవితంలో జరిగింది, మీరు అన్నట్టే జరిగింది, ఫలానా వ్యక్తిని గురించి మీరు చెప్పారే, ఆ వ్యక్తి నిజంగా అటువంటి వాడే, అటువంటిదే ఆ అమ్మ, నాకు అర్థం కాలేదు మీరు చెప్పేదాకా అని కొంతమంది కొన్నిసార్లు ఈ మాట చెప్తూ ఉంటారు. ఇప్పుడు మందకాపరులు కూడా కళ్ళారా చూచారు. ప్రియమైన పిల్లలారా, అందుకని నేను అంటాను, కన్నవాటిని అంటే మేము ఏదైతే చూచామో, ఆది అపోస్తలులు కూడా అదే మాట అన్నారు కదా, మేము ఎవరినైతే తాకామో మా చేతులతో, మా కళ్ళతో 33.5 సంవత్సరాల్లో 3.5 సంవత్సరాలు ఆయన వెనకే మేము ఎవరితోనైతే తిరిగామో, ఏ మాటలైతే మా చెవులతో విన్నామో ఆయనను గురించి మేము చెప్పకుండా ఉండలేమో. మరి నువ్వు అనుభవించుచున్న రక్షణ గురించి, నువ్వు అనుభవించుచున్న ఆ రక్షకుడి గురించి చెప్పాలా వద్దా? ఎవరైనా ఒక 10,000 సహాయం చేస్తే 10 సార్లు చెప్పుకుంటావే, అదిగో ఆ బాబే నాకు శ్రమలో 10,000 ఇచ్చాడు, ఆ రోజు మహాశ్రమలో ఉన్నాను. నేనంటాను, ఇంత రక్షణ ఇచ్చిన ప్రభుని గురించి మనం ఎంత చెప్పినా తక్కువే. దేవుడికే మహిమ కలుగునుగాక. అందుకే దేవుణ్ణి స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుణ్ణి స్తుతించుడి. అందరం పాడదాం. దేవుణ్ణి స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుణ్ణి స్తుతించుడి. ఆయన పరిశుద్ధ ఆలయమందు
ఆయన పరిశుద్ధాలయమందు ఆయన సన్నిధిలో ఆయన సన్నిధిలో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఎల్లప్పుడూ ఏం చేయాలి? ఎల్లప్పుడూ అనే మాటకు అర్థం ఏమిటి? అక్కడ యోగుని పెట్టుకోండి. శ్రమలో కూడా నువ్వు ఎవరిని స్తుతించాలి? కష్టాల్లో కూడా ఎవరిని స్తుతించాలి? ఈ సంవత్సరం బాగుంది కనుక పండుగ చేస్తాను, నాకు ఈ సంవత్సరం బాగాలేదు కనుక పండుగ చేయను కాదు. బాగున్నా బాగోకపోయినా చెప్పండి, ఏం చేయాలా? గనుక ప్రియమైన పిల్లలారా, ఉన్నా తీసేసిన నేను ఆయననే స్తుతిస్తాను అన్న యోబు స్థితిని దేవుడు రెండంతలుగా మార్చినట్లు మందనేమో మహిమకు వదిలారు, మంద చుట్టూ దేవుడు మహిమ కంచెను వేశాడు. మహిమ బాలుని చూడ్డానికి మంద కాపరుడు బయలుదేరారు. దేవునికి స్తోత్రం. నీ కష్టములన్నీ, నీ ఆస్తంతా, నీ ఐశ్వర్యమంతా, నీ జీవితమంతా, నీ హృదయమంతా ప్రభువుకు అప్పగించు. ప్రభువు పని నువ్వు చేయి, నష్టం రాదు. ఒక సేవకుడిగా చెప్తున్నా, దేవుని స్తుతించి మహిమపరిచారు. అందుకనే వీరు గొర్రెల కాపరులు స్తుతించి దేవుణ్ణి మహిమపరిచారు. మొట్టమొదటిది మనం కూడా ఈ సంవత్సరమంతా చేసిన మేలులను బట్టి, ఈ 12 మాసాలు దేవుడు మనకు చేసిన మేలులను బట్టి మనం స్తుతించాలి, దేవుణ్ణి మహిమ పరచాలి. అందుకే అయ్యగారు రాశారుగా, మహిమ పరుప రండి దేవుని మహిమ పరుపరండి, దేవుని మహిమ పరుపరండి. ఎందుకు రావాలి మనం? చెప్పండమ్మా. పండుగలకు ఎందుకు రావాలి? మందిరానికి ఎందుకు రావాలి? శాలలకు ఎందుకు రావాలి అని అంటే ఎవరిని మహిమపరచడానికి? అయ్యా, నేను మట్టి ముద్దను, నన్ను మనిషిగా మార్చిన దేవుడువు, మహాత్ముడుగా మలచిన తండ్రిని నీవు. నేను ఒక రోజున పాపిని పరిశుద్ధుడుగా మలచేవు దేవా, నిన్ను మహిమపరచడానికి వస్తున్నానని రావాలి. దేవుడు మనతో చెప్పినదంతా చెప్పినట్టుగానే నెరవేరుతుంది అన్న విషయంలో మనకు ఎలాంటి సందేహం అక్కర్లేదు. అందుకే ఆయన మన బైబిల్ మిషన్ మూల వాక్యం, మూల సిద్ధాంతం ఆయన మీతో చెప్పున్నది అంతే. ఆయన చెప్పిందల్లా జరుగుతుంది అని నమ్మడమే, సందేహం వద్దు. నమ్మండి. వాగ్దానములు నెరవేర్చుటకు దేవుడు సమర్థుడు. మాట ఇచ్చినవాడు నమ్మదగినవాడు. దేవదూత పరలోకము నుండి దిగి వచ్చి ప్రియమైన పిల్లలు ఎవరికి తెలియజేసింది? మంద కాపరులకి. ఈ పామరులు మరి మంద పరిస్థితి ఏంటి? మేము ఈ బలిగొర్రెలు మేపుతున్నాం కదా, యజమానులు మమ్మల్ని ఏమని అంటారేమో. అసలే రాత్రి వేళ కదా, మందంతా తృప్తిగా మేసి పండుకుంది. ఏ ఎలుగుబంటి వస్తుందో, ఏ తోడేలు వస్తుందో, ఏ సింహం వస్తుందో అని వారు భావించలేదు. ఆ పొలము చుట్టూ ఏం ప్రకాశించింది? దేవుని మహిమ ప్రకాశించింది. ప్రియమైన పిల్లలు, నీ చుట్టూ విధానముగా దేవుని మహిమ ఉన్నప్పుడు నీకేమీ అవదు. నువ్వు ఎక్కడ పారేసినా నీ వస్తువు అక్కడే ఉంటుంది. చూద్దాం రండి ఒకసారి మత్తయి సువార్త 19వ అధ్యాయం 26వ వచనం చదువుదాం. మత్తయి సువార్త 19:26లో ఒక మాట ఉంది. యేసు వారిని చూచి మరలా ఎవరు వాళ్ళు? ప్రియమైన పిల్లలకి మనుషులకు అసాధ్యమే గాని దేవునికి సమస్తము సాధ్యమే. ప్రియమైన పిల్లలారా, యేసయ్య వారి వైపు చూచాడు. అందుకని నేనంటాను, శిష్యుల వైపు చూచి ఇది మనుషులకు అసాధ్యము గాని దేవునికి సమస్తము సాధ్యమే. దేవుడు చూచేవాడు. దేవుని బిడలమై ఉన్న మనం కూడా దేవుణ్ణి చూచే స్థాయికి రావాలి. ఇదే బైబిల్ మిషన్ వరస. అందుకే ప్రియమైన పిల్లలారా, దేవుడిచ్చిన భాగ్యాన్ని బట్టి మీరు చూచుచున్నారు. ఇది అసాధ్యం అనుకుంటున్నారు.
దెయ్యముల వైపు కాదు, లోకం వైపు కాదు, ధనవంతుల వైపు కాదు, జ్ఞానుల వైపు కాదు, నా వైపు చూడండి. అన్ని పాటలు అయిపోతాయేమో. ఆయనను చూచిన అంతాయు సరి అవును. ఎవరిని చూస్తే? ప్రియమైన పిల్లలారా, ఆయన చూచుచున్న దేవుడని పేరు పెట్టింది హాగరు. చూచుచున్న దేవుని వైపు చూచింది హాగరు. ఈ చూచే వరస ఎక్కడ నేర్చుకుంది? అన్యురాలే, దాసురాలే, యజమానికి ఎదురు తిరిగిందే గాని ఆ యజమానుడైనటువంటి అబ్రహాము ఇంటిలో ఆమె ఆ చూచే అనుభవాన్ని నేర్చుకుంది. నేర్చుకున్న హాగరు తన ఆపదొచ్చినప్పుడు తన బిడ్డ కొరకు ఏం చేసింది? ఎడారిలో ప్రార్థన. అందుకే నేను అంటున్నాను, దేవునిని చూచి స్తుతించండి. ఎవరు స్తుతిస్తారు? ఇప్పుడు చూచిన వారు స్తుతిస్తారు. ప్రియమైన పిల్లలు, చూచిన వారు ప్రభువుని మహిమపరచకుండా ఉండలేరు. గుర్తుపెట్టుకోండి. ఎవరైనా ప్రభువుని మహిమపరచలేకపోతున్నారు అంటే వాళ్ళు ఇంకా ప్రభువుని చూడలేదు అని అర్థం. ప్రభువు గురించి ఎవరైనా గొప్ప కార్యం చేయలేకపోతున్నారు అనంటే దాని అర్థం ఏమిటి అనంటే వారు ప్రభువుని చూడలేదు, చూచే అనుభవంలోకి రాలేదు కనుక సనిగే అనుభవంలో ఉండిపోయారు. మొదటిది గనుక ప్రియమైన పిల్లలారా అక్కడ. రెండవది లూకా సువార్త 2వ అధ్యాయం 20వ వచనం చదువుదాం. లూకా సువార్త 2:20. అంతటా గొర్రెల కాపరులు, అంతటా ఆ గొర్రెల కాపరులు, అంతటా గొర్రెల కాపరులు కాదు, అంతటా ఆ గొర్రెల కాపరులు అంటే, ఆ గొర్రెల కాపరులు అంటే స్తుతించిన కాపరులు, మహిమపరిచిన కాపరులు. మొదటి ఆ కాదది, అవునా? రెండవ ఆ. అంతటా ఆ గొర్రెల కాపరులు అంటే అర్థం లేదు. అందుకని బై మిస్టేక్ మీరు అలా చదవద్దు దయచేసి. అంతటా ఆ గొర్రెల కాపరులు అంటే దేవదూత చెబితే విన్న గొర్రెల కాపరులు, మందను విడిచిన ఆ గొర్రెల కాపరులు, మహిమను వెతుక్కుంటూ వెళ్ళిన ఆ గొర్రెల కాపరులు. చదువమ్మా. తమతో చెప్పబడినట్లుగా తాము విన్న వాటిని, కన్న వాటిని అన్నిటిని గూర్చి, అన్నిటిని గూర్చి, అన్నిటిని అంటే ఒకటి చూచాము రెండోది చూడలేదు అని చెప్పడం కాదు, చూచినవన్నీ చెప్తున్నారు. ఇప్పుడు లూకా సువార్త 1:37లో మరియ ఏమంటుందో చూద్దాం. దేవుడు చెప్పిన ఏ మాటైనను నిరర్థకము కానేరదని. ఇప్పుడు చెప్పండి, దేవుడు చెప్పిన వాగ్దానం నిరర్థకమైపోద్దా? దేవుడు చెప్పిన ఏ వాక్యము కూడా అర్థము లేనిది కాదు, నిరర్థకము కాదు, అర్థవంతమైనది. అందుకని మీరు దేవుని చూచే అనుభవంలోకి మందకాపరుల్లాగా వస్తే ఖచ్చితంగా దేవుణ్ణి స్తుతిస్తారు, దేవుణ్ణి మీరు మహిమపరుస్తారు. రెండవ మాట లూకా సువార్త 2వ అధ్యాయం 8వ వచనం. ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను. మంచిది. గొర్రెల కాపరులు ప్రియమైన పిల్లల మందను ఏం చేస్తున్నారట? చెప్పండమ్మా. కాయుచున్నారు అనంటే వాళ్ళు సువార్త పని చూస్తున్నారు. ఏం చేస్తున్నారు? నేను అర్థంగా చెప్తాను వినండి. ఆ రాత్రి వేళ తమ సువార్త పనిని ప్రారంభించారు. ఏ రాత్రి వేళ అంటే రాత్రి వేళ గొర్రెల కాపరుల పని ఏమిటి చెప్పండమ్మా? మందను, ఇశ్రాయేలీయులను కాపాడువాడు కొనకడు. ఇశ్రాయేలీయులమై ఉన్న మేము చెప్పండి మెలకువగానే ఉండము. ఎందుకని? మమ్మల్ని కాపాడేవాడు నిద్రపోడగా, మమ్మల్ని కాపాడేవాడు కొనకడు కదా. అందుకే మేము సోమరుల్లాగా ఏం చేస్తాం? మాట్లాడట్లేదు. గొర్రెల కాపరులు అందరూనా కొందరేనా? చూడండి, ఆ దేశంలో చాలా మంది ఉన్నారు. ఆ దేశంలో ప్రియమైన పిల్లరా
మందను కాసేటువంటి మంద కాపరులు చాలా మంది ఉన్నారు. కానీ కొందరు గొర్రెల కాపరులు చెప్పండి పొలములో ఉన్నారు, కొందరు ఇంటిలో ఉన్నారు, కొందరు మంచాల మీద ఉన్నారు, కొందరు సుఖాల్లో ఉన్నారు, కొందరు అనుభవిస్తూ ఉన్నారు, కొందరు ఇదేలే నా జీవితం అనుకుంటూ సోమరులుగా ఉన్నారు. కానీ వీళ్ళు గొర్రెల కాపరులు కష్టజీవులు. గొర్రెల కాపరులు ప్రజలు గొర్రెలంటే ఇష్టపడేవారు. ఆ గొర్రె కొరకు వారి ప్రాణము పెడతారు. ప్రాణం కంటే ముందు వారు చేసే త్యాగం ఏంటో తెలుసా? నిద్ర మానేస్తారు, ఊరికి దూరంగా ఉంటారు, ఊరి విషయాలకు దూరంగా ఉంటారు, ఆడంబరాలు ఉన్న వాళ్ళ దగ్గర తగుమాత్రం వస్త్రాలు వేసుకుంటారు, కడుపు నిండా గొర్రెను మేపుతారు, దాని కంటి నిండా పడుకోబెడతారు. వీరి కంటికి నిద్ర లేకుండా కావలి కాస్తారు. పట్టణమును యెహోవా కాయకపోతే చెప్పాలి మీరు. అందుకని కాపరి నిరంతరము మందని ఏం చేయాలి చెప్పండమ్మా? సువార్త పని. ప్రియమైన పిల్లల మంద కాపరుల యొక్క అంకిత స్వభావం, దృఢమైన విశ్వాసం. ఎంత విశ్వాసం లేకపోతే మెలుకుంటారండి? ఎంత అంకితమైనటువంటి సమర్పణ లేకపోతే వాళ్ళు ప్రియమైన పిల్లలారా మెలకుగా ఉంటారండి? అంటే ఏమాత్రం నిర్లక్ష్యం, సోమరితనం వారిలో లేదు. వయసు అయిపోయిన తర్వాత ఏం ప్రకటించగలం? శక్తి సన్నగిల్లిపోయిన తర్వాత ఏం పనులు చేయగలం? ప్రియమైన పిల్లారా, శరీరంలో కంటి చూపు తగ్గిపోయిన తర్వాత బైబిల్ ఏం చదవగలం? మన స్వేచ్ఛ మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత దేవుడికి మనం ఏమి ఇవ్వగలం? ప్రియమైన పిల్లారా, నేను సువార్త సేవ ప్రారంభించిన దగ్గర నుండి ఈ రోజు వరకు ప్రియమైన పిల్లారా, ఆ తల్లి పేరు వద్దులే గాని ఓ మాట చెప్తాను. అయ్యా, నా చేయి సాగదు గాని నా దగ్గర ఇంతే ఉంది తీసుకో, నా చేయి సాగదు గాని నా దగ్గర ఇంతే ఉంది తీసుకో. కొడుకులు ఉన్నప్పుడు అదే మాట, కోడళ్ళు వచ్చాక అదే మాట, మనవాళ్ళు వచ్చాక కూడా అదే మాట. ఇంక ఇప్పుడు సాగి వచ్చింది గనక కొంతమంది ప్రియమైన పిల్లలు వంకలేనమ్మ డొంకిచ్చుకు తిరిగిందని, ప్రియమైన పిల్లల కాళ్ళు వచ్చిన తర్వాత నా చేయి సాగట్లేదయ్యా అని ఎవరి మీద పెట్టేస్తారు? మాట్లాడలేదు మీరు. అసలు నువ్వు దేవుడికి ఇవ్వడానికి కోడలకు సంబంధం ఏంటండి? నువ్వు దేవుడి పని చేయడానికి కోడలకు సంబంధం ఏంటి? మాట్లాడలేదు. కాదది తప్పు. నీ బిడ్డలను నడిపించాలి. నేను చాలా మందికి ప్రియమైన పిల్లలు ఒక చిన్న సూత్రంలాగా చెప్తా ఉంటాను అప్పుడప్పుడు. మీరు విని నన్ను అపార్థం చేసుకున్న పర్వాలేదు, ప్రియమైన పిల్లలు ఇబ్బంది ఏమీ లేదు, కానీ చెప్పడం మాత్రం చెప్పి తీరాలి. నీ బిడ్డ నువ్వు దేవుడి మందిరానికి వస్తున్నారు. దేవుడి మందిరానికి వస్తున్నప్పుడు ఇద్దరు కానుకేస్తున్నారు. వేస్తున్నప్పుడు ఒకవేళ నీవు ఒక 100 రూపాయలు కానుకేస్తుంటే నీ కొడుకు చేతికో నీ మనవడి చేతికో ఒక 20 రూపాయలు 30 రూపాయలు కానుకైనా నన్ను ఇచ్చావనుకోండి, నేనంటాను ఆ 30 రూపాయలు నువ్వు తీసుకో, 100 రూపాయలు నీ మనవడి చేతికి ఇచ్చి, నాన్న దేవుడి సన్నిధిలో మనం ఎప్పుడు కూడా ఎక్కువ విత్తాలి నాన్న అని చెబితే ప్రియమైన పిల్లల వాడు పెరిగి పెద్దోడైన తర్వాత 1000 రూపాయలకు వస్తాడు. మాట్లాడరే? ఆడ 30 వేసి నేను ముసలోడిని అయిపోయి నేను మూలిగి నేను చచ్చిపోతే ఆడు 100 వేసేసరికి నేను సమాధి అయిపోతాగా? మాట్లాడలేదు మీరు. ఏంటి మా అమ్మ, ఏంటి మా నాన్న, ఏంటి మా అమ్మ 5 రూపాయలు ఐస్ క్రీమ్ కొనుక్కుంటానంటేనే ఎందుకురా నీకది అని గద్దించి తిట్టుద్ది ఇంటి దగ్గర. దేవుడి మందిరానికి రాగానే 100 రూపాయలు ఇచ్చి కానుక పెట్లో వేయమంటదేంటి అని వాడు ఆలోచిస్తాడు. ఓహో, దేవుడికి ఎక్కువ ఇస్తే దేవుడు నన్ను దీవిస్తాడేమో. నాన్న ఎక్కువ దేవుడి మందిరంలో గడపండిరా అది చెప్పండి. ఆ గొర్రెల కాపరులు అది రాత్రి వేళ, అది నిశీధి వేళ, లోకమంతా పాపపు నిద్రలో ఉన్న వేళ, లోకమంతా అలిసి సొమ్మసిల్లిన వేళ, లోకమంతా కూడా వారి వారి పనులు ప్రయాసములు ముగించి సుఖమైనటువంటి మంచాల మీదకి ఎక్కిన వేళ, శరీరమునకు రెస్ట్ ఇచ్చే వేళ ఈ మంద కాపరులు ఉదయించే సూర్యుల వలె కష్టపడుతున్నారు. గట్టిగా చప్పట్లు కొట్టు దేవుడి నామాన్ని మనం పొరుద్దాం.
ఈ ఎంచకాల అపాయకరమైన దినాలలో ఏ సేవకుడైతే తమ మందను కాసుకునడానికి రాత్రి మగళ్ళు ఆ మంద చుట్టూ తిరుగుతాడో, కాపలా కాస్తాడో, ప్రియమైన పిల్లలారా, ఆ మందను ఎవరు పాడు చేయలేరు. ప్రార్థనలో ప్రయాసపడాలి, ఉపవాసాలు జాగరణములతో ప్రయాసపడాలి. ఈ మంద పేరేమి హృదయం. మంద అంటే 2-3 గొర్రెలు కాదుగా, మంద అంటే 10 గొర్రెలు కాదుగా, కొన్ని మందలన్నీ కలిపితే ఒక పెద్ద మంద. ఎంత పెద్ద మంద అయినా నీ గొర్రెని కానివాలే, అవునా? ఎంత పెద్ద మంద అయినా నీ గొర్రె స్వరము నీకు తెలుసు. ఆ గొర్రెకు నా యజమాని ఎవరో కూడా తెలుసు. అందుకే మీ అందరికీ చెప్తున్నాను, రండి చూద్దాం బైబిల్లో నుండి తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం ఇలా మాట్లాడుతుంది. వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడుము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము, గద్దించుము. మంచిది. ఏం ప్రకటించాలి చెప్పండమ్మా? వాక్యాన్ని ప్రకటించాలి. ప్రియమైన పిల్లలారా, తమ సువార్త పనిని రాత్రివేళ ప్రారంభించారు. రాత్రివేళ అంటే మరొక అర్థం కష్టకాలం. కష్టకాలములో మనం ఏం చేయాలి? సువార్త ప్రకటించాలి. యుక్త కాలములో మనం ఏం చేయాలి? సువార్త ప్రకటించాలి. యవన ప్రాయములోనే మనం ఏం చేయాలి? సువార్త పని కొరకు కొంతమందిని మనం ప్రియమైన పిల్లలు ఏర్పాటు చేసుకుని సువార్త పనుల ఆత్మలను మనము సాధించాలి. సువార్త ప్రకటన సమయం కొరకు మనం గట్టిగా దృఢమైన విశ్వాసము కలిగి ఉండాలి. సువార్త ప్రకటించుము, సమయమందును. ఇప్పుడు ఆ రాత్రి వేళ వాళ్ళు కూడా నిద్రపోయే వేళ, కానీ ఆ రాత్రి వేళ ఏం చేస్తున్నారట మంద కాపరులు? చెప్పండమ్మా. మందను కాస్తున్నారట. ఇదిగో ఎంచకాల అపాయకరమైన దినాల్లో మీ హృదయాలను కాసుకోండి ప్రియబిడ్డలారా. హృదయం అనే మందను కాసుకోకపోతే మనకు దేవుడు చేసిన ఆత్మీయమైనటువంటి అన్ని కార్యములు అంతరించిపోయే ప్రమాదం ఉంది. కళ్ళు కాసుకోండి, నోరు కాసుకోండి, ప్రియమైన పిల్లల హృదయాన్ని కాసుకోండి, నోటిని కూడా కాసుకోండి. ఏది తినాలో ఏది తినకూడదో, ఏది మాట్లాడాలో ఏది మాట్లాడకూడదో, ఏది చూడాలో ఏది చూడకూడదో, ఏది వినాలో ఏది వినకూడదో అన్ని కలిగి ఉండండి. యోధా పత్రిక 3వ చరణం చదవండి. 3వ వచనం, యోధా పత్రిక 3వ వచనం. మనకందరికీ కలిగేడు రక్షణను గూర్చి మీకు వ్రాయవలనని విశేష ఆసక్తి గలవాడనై ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలనని. ఒక్కసారి అప్పగింపబడిన బోధ 10 సార్లు అప్పగించమల్లా. ఒక్కసారి మన శరీరానికి ప్రియమైన పిల్లలు కొన్నిసార్లు ఈ బోధ బోధించడానికి వ్యతిరేకంగా పోరాడవలసి వస్తుంది. అంటే వాక్యము సువార్త ప్రకటించడం అంటే ఏంటి చెప్పండి? పోరాటమే. ఏంటట? పోరాటం. కనుక ప్రియమైన పిల్లలారా, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుదాం. విడిపించిన వానికి మహిమయు కలుగునుగాక. చదువమ్మా. ఆయన మనలను తన తండ్రి దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేశాను. ప్రియమైన పిల్లలారా, అటువంటి మన దేవుని యొద్దకు 5వ అధ్యాయం 10వ వచనం కూడా చూడండి. అక్కడే ప్రకటన గ్రంథంలో 5:10. ఆ పెద్దలు 5:10 మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులనుగాను చేసితివి, కనుక వారు భూలోకమందు ఏలుదురని కొత్త పాట. అందుకే దేవుని యొద్ద మనం ఏదైతే నేర్చుకున్నామో, దేవుని యొద్ద నుండి మనం ఏదైతే తీసుకున్నామో దాన్ని ఖచ్చితంగా మనం ఏం చేయాలి చెప్పండమ్మా? పనిలో పెట్టాలి. ప్రచురము చెయ్యాలి. దేవుడికే మహిమ కలుగును గాక. ఎప్పుడు అనంటే యోహాను సువార్త 9వ అధ్యాయం 4వ వచనం ఈ విధంగా మాట్లాడుతుంది. పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనము చేయుచున్నవలను రాత్రి వచ్చుచున్నదప్పుడు ఎవడును పని
చేయలేడు. ఇక రాబోయే కాలం రాత్రి కాలమే. ప్రియమైన పిల్లలారా, జీవోలన్నీ వ్యతిరేకంగా సృష్టించబోతా ఉన్నారు. ఇప్పటికే చాలా సోషల్ మీడియా ద్వారా సువార్త ఆటంకాలు వస్తున్నాయి. గనుక ప్రియమైన పిల్లలు, ఇంతవరకులాగా క్రీస్తునుడు పుట్టిన అతికించటానిలే పర్మిషన్స్ లేవు, పత్రికలు పంచడం లేదు, ప్రియమైన పిల్లరా శబ్దము ద్వారా వినిపించడం లేదు, ఇంకా అనేకమైన. అందుకని రాత్రి కాలము వచ్చుచున్నది. ప్రియమైన పిల్లలారా, ఏం ప్రకటించలేవు సువార్త, అందుకని మాట్లాడుతున్నాడు. పగలున్నంత వరకే, శక్తి ఉన్నంత వరకే, బలము ఉన్నంత వరకే. అందుకే ప్రభువు తన భూలోక పరిచర్యలో ఈ మాట జ్ఞాపకం చేశారు గనక నేను మీకు కూడా జ్ఞాపకం చేస్తున్నాను. మనం దేవునికి ఏమై ఉన్నామంటే ఆయన సువార్తను బట్టి రాజులమై ఉన్నాం, యాజకులమై ఉన్నాం. ఇంత గొప్ప అంతస్తు దేవుడు మనకు ఎలా ఇచ్చాడంటే సువార్తను బట్టి. ప్రియమైన పిల్లలారా, అందుకనే రాత్రి వేళ నీ మంద అనబడే కుటుంబాన్ని, నీ మంద అనబడే హృదయాన్ని జాగ్రత్తగా కాసుకోవలసిన దినాలు ఇవన్నీ. మూడవదిగా లూకాసు వార్త 2వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుదాం. 2వ అధ్యాయం 16వ వచనం. త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టిలో పండుకొని ఉన్న శిశువును చూచిరి. 17వ వచనం కూడా. వారు చూచి ఈ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురం చేసిరి. చాలు ప్రియమైన పిల్లలారు. ఇప్పుడు నేను అడుగుతాను చిన్న ప్రశ్న త్వరగా. ఇప్పుడు మొట్టమొదటి సువార్త ఎవరి దగ్గరకు వచ్చింది చెప్పండి అమ్మా? మంద కాపరుల దగ్గరికి. గొర్రెల కాపరులే మొదటి సువార్థికులు, పామరులే మొదటి సువార్థికులు. ఇప్పుడంటే నేను అలా అంటున్నానని మీరు ఏమనుకోవద్దు, కానీ దయచేసి పెద్ద మనసుతో నేను చెప్పే మాట అర్థం చేసుకోండి, అపార్థం చేసుకోవద్దు. పూర్వకాలం నందు దేవుడు బయలుపరిచిన బైబిల్ మిషన్లో విద్యావంతులు ఉన్నారా, ఎక్కువ మంది పామరులు ఉన్నారా? చెప్పండి అమ్మా. పామరులే గాని వారు మహాపండితులు. గట్టిగా వారందరికీ గట్టిగా చప్పట్లు కొడదాం. ఎంత గొప్ప పండితులో! విద్య లేని వారు ఎందరో, విలువలు ఎరిగిన వారు ఎందరో. ప్రియమైన పిల్లలారా, వారికి భక్తి విలువలు తెలుసు, విశ్వాస విలువలు తెలుసు, సేవ విలువలు తెలుసు. అన్యులలో నుండి రక్షించబడిన వారు ఎందరో. ప్రియమైన పిల్లలారా, తల్లి తండ్రులు లాంటి మన యొక్క పితరులు చేసిన గొప్ప సేవ. ఈ రోజున విద్యావంతులు వచ్చారు, ఈ రోజున విద్యాధికులు వచ్చారు. ప్రియమైన పిల్లల జ్ఞానవంతులు వచ్చారు, మేధావులు వచ్చారు, పాండిత్యం ఎరిగిన వారు వచ్చారు, బైబిల్ థియరీస్ చేసిన వారు వచ్చారు, బైబిల్ థియాలజికల్ చేసిన వారు వచ్చారు. ఈ రోజున గొప్ప గొప్ప వారందరూ బైబిల్ మిషన్ చుట్టూ తిరుగుతున్నారు. దేవుడికి మహిమ కలుగునుగాక. కానీ ఆది కాలములో మొట్టమొదటి సువార్త వినబడింది మంద కాపరులకి. సువార్త ప్రకటించింది కూడా మంద కాపరులే. క్రీస్తు జన్మించిన శుభవార్త మొట్టమొదట ప్రచారము చేసింది పరలోకము నుండి దేవదూత అయితే, భూమి మీద ప్రచారం చేసిన మొట్టమొదటి ఆధిక్యత మంద కాపరులది. పరలోకములో ఉన్న గబ్రియేలుకి దక్కింది, భూలోకంలో ఉన్న మంద కాపరులకే దక్కింది మొదటి ఆధిక్యత. ఆ తరువాత ప్రియమైన పిల్లల అల్పులైన గొర్రెల కాపరులే. దేవుని సువార్తను ప్రకటించే భాగ్యం, దేవుడి సువార్తను అందుకునే భాగ్యం, దేవుడి సువార్తను సాధవ అవకాశంగా చేసుకుని ప్రియమైన పిల్లల ప్రకటించే అధికారాన్ని దేవుడు ఎవరికిచ్చాడు? అందుకే మార్కు సువార్త 16లో సర్వలోకమునకు వెళ్ళుడి, సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి. సువార్తను ప్రియమైన పిల్లలారు, అందుకని సువార్థికుడు అనంటే సువార్తను వ్యాపింప చేసేవాడు. గాలి వ్యాపించినట్లుగా సువార్తను ఏం చేయాలి? నువ్వు సువార్థికుడివి. సువార్థికుడు సువార్తనే వ్యాపింపజేయాలి, మంచి వార్తను చెప్పాలి. అందుకని మీరందరూ గొర్రెల కాపరులే మొదటి సువార్థికులు. గనుక ప్రియమైన పిల్లలారా, ఇక్కడ కూడా మా తల్లిగారికి కూడా చదువేమీ లేదు, విద్యావంతురాలు కాదు, ఏ రోజు పలక బలపం బట్టి బడికెళ్ళిన వ్యక్తి కాదు. చాలాసార్లు చాలా చోట్ల సాక్ష్యాలు చెప్పాను. ప్రియమైన పిల్లలారా, బెల్లగోష మడత పెట్టి మోకరించి
దేవుని పిల్లలారా, గంటల తరబడి దేవునికి ప్రార్థన చేస్తే కళ్ళు మూసుకుంటే దేవుని పిల్లలారా ఫలానా వాక్యం చదవండి అని చెప్తే ఎవరైనా అరాకొరగా చదువొచ్చిన వారు చదువుతూ ఉంటే కళ్ళు మూసుకున్న మా తల్లిగారు ఫలానా చోట మీరు తప్పు చదువుతున్నారు అనేదట. చదువులేని ఆవిడికి బైబిల్లో ఏముందో ఎవరు చెప్పారు, ఎవరు చూపించారు చెప్పాలి మీరు. కనుక దేవుని పిల్లలారా, అప్పుడప్పుడు అనిపిస్తుంది ఇంకా కొంతకాలం ఉంటే బాగుండు అని. ఏ తల్లిని గురించి తండ్రిని గురించి ఎవరికి ఉండదు. ప్రతి వారికి వాళ్ళ తల్లిదండ్రులు విలువైన వారే. దేవునికి స్తోత్రం. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, అందుకే చెప్తున్నాను, గొర్రెల కాపరులే మొదటి సువార్థికులు. వీళ్ళు పామరులు, పండితులను చేశాడు దేవుడు. పేతురు ఆది అపోస్తలులో చాలా మంది విద్యావిహీనులే, కానీ వారిని గ్రంథాలు రాసేవారిగా దేవుడు చేశాడు. పేతురుకు అంత గొప్ప విద్య ఏమీ లేదు. ఉందా? లేదు. 2 పత్రికలు రాశాడు ఆయన. అందుకే మీ అందరికీ చెప్తున్నాను, మీరు సువార్తను మీ గ్రామాల్లో వ్యాపింప చేయండి, దుర్వార్తలు కాదు. అందుకే మీ అందరికీ కూడా నేను చెప్పేది, దేవుడు ఎవరిని ఎన్నుకుంటాడు? సువార్త చెప్పాలి అనే ఆసక్తి ఉన్న వారిని దేవుడు ఎంపిక చేస్తాడు. దుర్వార్తలు చెప్పేవారిని దేవుడు ఎంపిక చేయడు. వారి నోటికి దేవుడు మాట ఇడు. తర్వాత ప్రియమైన పిల్లలారా, 3వ మాట ఏం చెప్పుకున్నాం? గొర్రెల కాపరులే మొదటి సువార్థికులు. అందుకని మనం కూడా మన వీధిలో, మన గ్రామములో మొదట సువార్థికులుగా మార్చబడుదుముగాక. 4వదిగా 2వ అధ్యాయం 15వ వచనం. ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తరువాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును ప్రభువు మనకు తెలియచేయించి ఉన్నాడు. దేవుని పిల్లలారా, ప్రభువు ఈ కార్యమును మనకు 4వ మాట ఏంటి అనంటే, గొర్రెల కాపరులు వారంతట వారే సువార్తను ప్రకటించే బాధ్యత స్వీకరించారు. సువార్తను ప్రకటించమని దేవదూత చెప్పాడా? చెప్పలేదు. చూడమని చెప్పాడంతే. ఈ రోజున చాలా మంది దేవుని పిల్లలారా, సరే నేను ఆ మాటల్లోకి వెళితే బాగోదు కానీ, లూకాసు వార్త 2:15లో మీరు చదివిన మాట, ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తరువాత, అంటే వీళ్ళు రావడం చెప్పడం చూసిన వీళ్ళు మరలా వీళ్ళు పరలోకానికి వెళ్ళడం కూడా చూచారా లేదా? చూశారు. మాట్లాడలేదు, చూచారు. అంటే వీళ్ళు ఏకాగ్రత కలిగిన వాళ్ళు. ఏకాగ్రత కలిగిన వారు ప్రభువును చూస్తారు, ఆ ప్రభువు పంపిన దూతను చూస్తారు, ఆ దూత చెప్పిన మాట వింటారు. వాళ్ళు రావడం వెళ్ళడం వారి ప్రయాస కూడా. వర్తమానము చెప్పి దూత వైభవమున పోచున్నాడు. వర్తమానము చెప్పి దూత వైభవమున పోచున్నాడు. ఏమంటే వర్తమానము చెప్పిన దూతట మళ్ళా ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఎక్కడి నుంచి వచ్చిందో సారీ చూసే, ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికే వెళ్ళిపోతున్నాడు. అయ్యా గబ్రియేలు ఎక్కడి నుంచి వచ్చావు అనంటే, దేవదూత మీకు లోకాసు వార్తలోనే వచనం చెప్తే చదివేస్తారు, ఇంటికెళ్ళి ఎత్తకండి. నేను దేవుని సముఖమునందు నిలుచు గబ్రియేలును. ప్రియమైన పిల్లలారా, ఇప్పటికే వెతికేసి ఉంటారు మీరు. గనుక ప్రియమైన పిల్లలారా, నేను దేవుని సముఖమునందు నిలుచు గబ్రియేలు. అది ఎక్కడ నిలబడద్దు గబ్రియేలు? దేవుని సముఖములో. ఇప్పుడు 1:38 చదువుదాం లోకాసు వార్త 1:38. అందుకు మరియా, ఇదిగో ప్రభు దాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగునుగాక నేను. అంతట దూత ఆమె యొద్ద నుండి వెళ్ళెను. చూసారా, మందకాపరుల దగ్గర నుండి వెళ్ళిపోయింది. ఇప్పుడు దూత దగ్గర నుండి కూడా. ఇప్పుడు ఒకే వచనములో 2 మాటలు మీకు నేను చెప్తాను చూడండి.
అందుకు మరియా, ఇదిగో ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. స్పందించిందా లేదా వాక్యానికి? చెప్పండి. మందకాపరులు అది ప్రార్థనకైనా ఉపవాసానికైనా వాక్యములకైనా విశ్వాసి యొక్క హృదయ స్పందన అవసరం. హృదయం స్పందించకపోతే నేను ఇక్కడ నిలబడి గంటల తరబడి వాక్యం చెప్పినా అది నీకు అరుపుల్లాగా ఉంటుంది, శాపగ్రస్తమైన మాటల్లాగానే ఉంటాయి. ఇవాళ అయ్యగారు మనల్ని తిట్టాడు, ఇవాళ అయ్యగారు వాళ్ళని పొగిడాడు, ఇవాళ అయ్యగారు వాళ్ళని అన్నాడు, ఇవాళ అయ్యగారు వీళ్ళని పొమ్మన్నాడు అనిపిస్తుంది. ఏం లేకపోతే నా హృదయంబులోనికి నా ప్రభువా రమ్మయ్యా, నా హృదయంబులోనికి నా ప్రభువా రమ్మయ్యా, నీ మానమోసేదం ప్రభు నువ్వు నా హృదయంలోనికి వస్తే నీ శిలువ మ్రాను కూడా మోసేస్తాను. నేను నిందలు మోస్తా, అవమానాలు మోస్తా. నువ్వు నా హృదయంలోనికి వస్తే ఎంత మోతబరువైనా అది నాకు సులువుగానే ఉంటుంది. ఎదురుగా నిలబడి దూషించిన భూషణగా ఉంటుంది. ఎదురుగా నిలబడి కనుసైగ చేసి ఎగతాళిగా చేసిన నా ప్రభువు కంటే ఎక్కువ నాకు జరగలేదు అన్నట్టుగా ఉంటుంది. స్టెఫను హృదయంలోనికి ప్రభు వచ్చాడు కనుక రాళ్లతో కొడుతున్నా, రంపాలతో కోస్తున్నా, నిప్పు పెట్టి ఆది అపోస్తలులను తగలబెడుతూ ఆహా కార్యాలు చేస్తున్నా వాళ్ళందరూ పరలోకం వైపు చూసన్నారు, కన్నులారా మేము ఎవరిని చూసామో, మా చేతులతో మేము ఎవరిని తాకామో. ఒక్కసారి ప్రభువును చూడండి నీ జీవితంలో, ఇంకా ఎవ్వరు ఎన్నన్నా మీరు పట్టించుకోరు. ఒక్కసారి ప్రభువుని మీ హృదయంలోనికి ఆహ్వానించండి, ఏది మీ హృదయంలోనికి వచ్చినది పెంటగానే ఉంటుంది. హృదయంలోనికి రానంత కాలం ఈ లోకమే ఈ లోకమే ఈ లోకమే. ఎక్కడ పడిపోతావో తెలీదు, ఎక్కడ పడిపోతావో తెలీదు, ఏమైపోతావో తెలీదు. అందుకే ఒక్కసారి అడవిలో యాకోబు ప్రభువుని చూచాడు, అంతే ఇశ్రాయేలుగా మారాడు. ఇక మళ్ళా వెనక్కి తిరిగి పద్దనరాము వైపు అడుగు కూడా వేయలేదు. దేవునికే మహిమ కలుగును గాక. అందుకే గొర్రెల కాపరులే మొట్టమొదటి సువార్తను ప్రకటించే బాధ్యత తీసుకున్నారు. సువార్త ప్రకటించడం నీ బాధ్యతకి ఎప్పుడైనా ఫీల్ అయ్యావా? ప్రార్థన పలానా వారి కోసం చేయడం ఎప్పుడైనా బాధ్యతగా, కుటుంబం అంటే బాధ్యత తీసుకున్నావు, పిల్లలంటే బాధ్యత తీసుకున్నావు, మనవల బాధ్యత, ముది మనవల బాధ్యత కూడా, మనవరాళ్ళ బాధ్యత కూడా తీసుకుంటావు. సంఘ బాధ్యత ఏనాడు కూడా నువ్వు తీసుకోలా. కొద్దిమంది, చాలా మంది బాధ్యతగా ఫీల్ అయ్యారు గనుకే దేవుని సేవకుని స్థానంలో ఉంచాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. బాధ్యతగా ఫీల్ అయ్యారు గనుకే నాకు ఆస్తి లేకపోయినా, ఐశ్వర్యం లేకపోయినా, నేను దేవుణ్ణి నమ్మాను, దేవుడు నాకేం చేశాడు, పిల్లల్ని ఇమ్మని అడిగాను, ఇంకా పిల్లల్ని ఇవ్వలేదు, సంఘానికి ఎందుకు వెళ్ళాలి అని ఇప్పుడు దేవుని పిల్లలు మానకుండా వస్తున్నావు. దేవుడు నా భర్తను బతికిస్తే ప్రభువుని నమ్ముతాను అని అనుకున్నావు, కానీ కొంతకాలం బ్రతికి నీ భర్త చనిపోయాడు, అయినా సరే నా దేవుడు కొంతకాలమైన ఉంచాడుగా నా భర్తను నిజమైన రక్షణ అని ఫీల్ అయ్యి దేవుని పిల్లల బాధ్యతగా పరిచర్యలు ఏకీపిస్తున్నారు. చాలా మంది అలా లేరు. గౌరవించలేదనో, కుర్చీ వేయలేదనో, మాకు పెద్దపేట వేయలేదనో, మేము ఆది కాలం నుంచి ఇక్కడే ఉన్నాం, మాకు సరైనటువంటి గౌరవం దక్కలేదనో అనేక మంది సంఘాలు విడిచిపెట్టి వెళ్ళిపోతున్న ఈ నిశీది వేళ ఇంకక్కడే నువ్వు నిలబడి ఉన్నావు అంటే ఆ సంఘం పట్ల నువ్వు బాధ్యతగా ఉన్నావని దేవునికే మహిమ కలుగునుగాక. ఎంతమంది నిన్ను ప్రేరేపించినా, ఎంతమంది దేవుని పిల్లలు వద్దు మానేద్దాం అని నీ చెవికి తెచ్చినా, లేదు లేదు నేను అక్కడ పుట్టాను, అక్కడ పెరిగాను, నేను అక్కడే ఉండిపోతాను అని నువ్వు అన్నావు అనంటే ఆ సంఘము పట్ల నీకున్న బాధ్యత.
అందుకే ఇక్కడ కూడా మీకు చెప్తున్నాను, మొట్టమొదటి సువార్తికులు వాళ్ళే బాధ్యత తీసుకున్నది కూడా. ఒక మాట చదివించరా? కొరంథీ మొదటి పత్రిక 9:16 ఈ విధంగా రాయబడింది. భక్త పౌలయ్య గారు మాట్లాడుతున్నాడు. నాకు చాలా ఇష్టమైన వాక్యం. నేను సువార్తను ప్రకటించుచున్నాను, నాకు అతిశయ కారణము లేదు. ఏమీ లేదు. నాకు అతిశయ కారణం అంటే ఏమీ లేదు. నీ అతిశయం ఏంటి? నీ బలం ఏంటి? నీ గొప్పతనం ఏంటి? ఆఫ్టర్ ఆల్ నువ్వు ఒక సేవకుడివి అని ఎవరైనంటే, అవును బాబు, నాకు అతిశయం ఏమి ఈ లోకంలో డిగ్రీలు ఏమి లేవు, నాకు బహుమానాలు ఏమి లేవు. ప్రియమైన పిల్లలారా, నా పేరు ముందు పెద్ద పెద్ద ప్రియమైన పిల్లారా విద్యార్హతలతో కూడిన డిగ్రీలు ఏమీ లేవు. పౌలయ్య గారు అంటున్నాడు. ఏంటంటే ఆ పౌలయ్య గారు గమనీయులు పాదాల దగ్గర వేదాంత విద్యను అభ్యసించిన మంచి ఫిలాసఫర్ ఆయన, మంచి వాక్చాతుర్యం కలిగిన వాడు ఆయన. అలాంటి వాడు ఇలాంటి మాట అంటున్నాడేంటి? నేను సువార్త ప్రకటించుచున్నాను, నాకు అతిశయ కారణం ఏమీ లేదు. సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. ప్రియమైన పిల్లారా, సువార్త ప్రకటించవలసిన భారం ఇక్కడున్న ప్రతి వారి మీద ఉంది. ప్రియమైన పిల్లారా, మనకేమున్నాయో తెలుసా? రుణభారాలు ఉన్నాయి. అయ్యగారిని ఇంటికి పిలిచి ప్రార్థన పెట్టి కాసి వాక్యం వినిపిద్దామంటే మనం రుణాలే కడతామా, వడ్డీలే కడతామా, అయ్యగారికి కానుక ఇస్తామా? చూద్దాం అప్పులు తీరిన తర్వాత. వాడైతే ఏమి అనుకోడని. ఏమనుకోబాక నాన్న అని అనుకుంటావా? ఆడింటికి గృహప్రవేశానికి వెళ్ళా, మళ్ళీ వెళ్ళలేదంటే సేవకుని వాళ్ళు ఆహ్వానించలా. నా తప్పేం కాదు అది. కనుక దేవుని సన్నిధిలో మనకు భారాలు ఉన్నాయి, మనకు బరువులు ఉన్నాయి. ఏదో మనం మందిరానికి వెళ్ళి కాసేపు కూర్చుని అక్కడ ఏదో 2 పాటలు పాడేసి దేవాలయంలో జరిగే పండగ కాసేపు చప్పట్లు కొట్టేసి కొత్త బట్టలు వేసుకుని అక్కడ ఏదైనా పెడితే పలహారం తినేసి మనం కాస్తంత ఏదైనా పలహారం పట్టుకెళ్ళి అక్కడ పెట్టేసి మన పనేదో మన చేతులు దులుపుకుని వెళ్ళిపోదాం అనే కాడికి వచ్చింది భక్తి. ఆలోచించాలి. చాలా మంది ఇప్పుడు దేవుని పిల్లలారా గొర్రెల కాపర్లు ఏం తీసుకున్నారు? సువార్త భారము నా మీద. అయ్యో, ఏముందని ఆ బిడ్డకి ఇవ్వాలి మేము అని నన్ను అన్నప్పుడు, ఉన్నది 2 సెంట్లే, అదే ఉంది వాడి దగ్గర అని నేను బిడ్డనివ్వడానికి వచ్చిన తండ్రితో మాట్లాడినప్పుడు, పర్వాలేదులేండి, బుద్ధి ఉందన్నారుగా, గుణముందన్నారుగా, భక్తి ఉందన్నారుగా, అదే సూచిస్తాను. 2 సార్లు వచ్చాను, 3 సార్లు వచ్చాను. ప్రియమైన పిల్లారా, ఆ సోఫా సెట్ వేసిన దగ్గరే కూర్చున్నాం. ప్రియమైన పిల్లారా, 3 సార్లు వచ్చిన ఆ తండ్రితో నేను ఆ బిడ్డ గురించే చెప్పా. 2-3 సార్లు వచ్చాను పాస్టర్ గారు, మీరు మాట మార్చకుండా ఆ వ్యక్తి గురించే చెప్తున్నారంటే మీకెంత నమ్మకస్తుడు ఆ బిడ్డ. నా బిడ్డనిచ్చి వివాహం చేస్తాను అన్నాడు. ప్రార్థన చేశాను, ప్రభువా ఏమీ ఇల్లు వాకిల్ లేదన్నారు, కానీ బిడ్డనిస్తానంటున్నాడు. చాలా కష్టం. ఎందుకంటే ఇదే పెడంలో దేవుని పిల్లారా, నా జీవమణక్కయ్యకి ఒకవేళ మా సూర్యప్రకాశ్రావు గారికి తెలుసు, వాళ్ళకి ఈ స్థలం కొన్న దగ్గర నుంచి వాళ్ళు ఉన్నారు. మా మామయ్య గారు ఒక రోజున గుడివాడ నుండి ఇక్కడికి వచ్చాడు. ఓ 4-5 తాటాకులు ఉన్నాయేమో దడికి. ఆ తాటాకులకి చీరడ్డ వేసుకుని మా అమ్మ స్నానం చేస్తుంది. స్నానం చేస్తుంటే మా మామయ్య వచ్చి చాలా బాధపడిపోయాడు. ఎప్పుడు నేను అనడ వెరగను, మా నాన్నే అలా కూర్చోపోతే ఒక 4 ఆకులు ఆ తాడి చెట్టు నరికి అది సిగ్గు కప్పుకుంటాకైనా తాటాకు దడి కట్టొచ్చు కదా మామయ్య అన్నాడు. అంటే తాటాకు 4 ఆకులు లేవు. అలాంటి పరిస్థితి. అందుకని మీరు ఏ దేవాలయానికి వెళ్ళండి, మన దగ్గర ముందు నేను వాష్రూమ్ కడతా. నా ఇంట్లో నేను అది అనుభవించాను గనక ఏ ఆడ మనిషి బయట అసభ్యంగా కనిపించకూడదు. ప్రియమైన పిల్లలారా, ఏ నరుడు కన్నా ఎలాంటిదో అక్కడ ఇల్లు కట్టుకున్నప్పుడు చూసి సంతోషించాను, మంచిది రానా. కానీ వాళ్ళు ఇల్లు కట్టుకున్నందుకు సంతోషించారు. ఇక్కడ బైబిల్ మిషన్ కాలనీ సువార్త వీడిని బట్టి వినపడద్దని సంతోషించాను. కానీ ఇప్పటికి 3 సంవత్సరాలు అయిందేమో.
ఒక్కరోజు కూడా సువార్త వినిపించలేదు. ఫీల్ అవ్వని చెప్తున్నాను బాబు. నువ్వు ఒక్కడవే కాదు, అలాంటి వాళ్ళు చాలా మంది గుంపులుగా ఉన్నారు. నా బిడ్డవని చెప్పాను నీ గురించి. దేవునికి స్తోత్రం. నిన్ను బట్టి అక్కడ సువార్త వినబడద్దని సేవకుడికి ఆశ, బాధ్యతగా ఫీల్ అవుతావని. సువార్త అనేది ఒక బాధ్యత, సంఘ బాధ్యత. అది కొంతమంది ఏమని ఫీల్ అయిపోతున్నారంటే, మరి పండగెట్టుకున్నాం కనుక మనం ఒక 100 మందికి మరి చికెన్ వేసి భోజనాలు పెట్టాలి, పలవ వేయాలి, అదే పండగ. ఒకసారి పెట్టేసి 10 సంవత్సరాలు మానేయటం కరెక్ట్ అంటావా? సువార్త వినిపించడం సంవత్సరం కరెక్ట్ అంటావా? మాట్లాడరా? యేసు ప్రభు పేరు ఒక చాక్లెట్ ఇవ్వండి సార్. యేసు ప్రభు మీద ఒక సువార్త ప్రకటించడానికి ఇంటికి పిలిచి ఒక గ్లాసు మంచినీళ్ళు ఇచ్చి పంపండి. ఆ మాత్రం లేదా మన దగ్గర? చెప్పండి. ఊళ్ళో ఉన్నవన్నీ పోగేసి పిల్లలకు పంపుతాం కదా, పంపవా? అక్కడెక్కడే ఉంటున్నాడు, హాస్టల్లో ఉంటున్నాడు, ఏం తింటున్నాడో, ఏం తాగుతున్నాడో, ఇక్కడ నేను తినేస్తే ఎట్లాగాని దేవుని పిల్లరా, ఆ గడ్డి, ఆ చెత్త, ఇది అది పోగేసి ఏం చేస్తాం? మూట కట్టి మాట్లాడలేదు మీరు. పిల్లలకు పంపిందంటే సగం మనం దేవుడికి ఖర్చు పెడితే సరిపోద్ది. మంచిది. ఒకవేళ మీ మనసులో ఏమైనా నొప్పి చెందాయేమో ఖచ్చితంగా మీరు ఆలోచించాలి. ఆ 1:38 ఏం రాయబడింది? మీరు చదివిన మాట ఇప్పుడు కొరంథీ 9:16లో, అయ్యో నేను సువార్తను ప్రకటింపకపోయినా ఎడల నాకు శ్రమ. ఏంటట? అంటే నష్టం. దేవుని యొద్ద నుండి బహుమానాలు, కిరీటాలు కోల్పోతాం. సువార్త ప్రకటించుచున్నా నాకు అతిశయ కారణమేమీ లేదు. సువార్త ప్రకటించకపోతే నాకు నష్టం. మీరంటున్నారు సువార్త ప్రకటిస్తే కష్టమండి అంటున్నారు. పౌలు అంటున్నాడు సువార్త ప్రకటించకపోతేనే అది. అడుగుతారు మిమ్మల్ని చుట్టుపక్కల ఉన్నవాళ్ళు, ఎరా పండగ చేశావు, భోజనం ఏమి లేదా అని అంటారు. అరే నాన్న, నేను సువార్త అనే వాక్యాన్ని వినిపించడానికి పండగ చేశాను, నా దగ్గర అంతవరకే ఉంది. భోజనం కలిగినప్పుడు పెడతానులే, వాక్యం అంటానికి రండి, పలహారం తీసుకెళ్ళు. సేవకు ఉపయోగపడద్దండి. ఏ వ్యక్తి ఎలా కట్టబడద్దో తెలియదు. నేను ఈ మధ్యన ఒక 3 days బ్యాక్ ఒక చోట వాక్యానికి వెళ్ళాను. వాక్యానికి వెళ్ళి వాక్యం చెప్పిన తర్వాత ఆ తల్లి పుట్టింటి దగ్గర ఉన్నప్పుడు 7 సంవత్సరాలు దేవాలయానికి వెళ్ళిందట. తల్లిదండ్రులు ఫోర్సును బట్టి అన్ని వివాహం చేసుకుంది. దేవుని దగ్గరికి వెళ్ళడానికి భర్త అంగీకరించలేదు. కానీ ఇదిగో పక్కన పెట్టారు కదా మీటింగు, ఎప్పటి నుంచో దేవుడు దేవుడు అంటున్నావు కదా, కాసేపు వెళ్ళి ఆ మీటింగ్ లో కూర్చో లాస్ట్ రోజున అని పర్మిషన్ ఇచ్చి పంపితే ఆ సహోదరు వచ్చి అంటుందయ్యా, 7 సంవత్సరాల తర్వాత మరలా దేవుని వాక్యం వినడానికి నా భర్త అంగీకరించాడు, మందిరానికి పంపించేటట్టు మీరు అందరూ ప్రార్థన చేయండి, దేవునికి మహిమ కలుగును గాక. 7 సంవత్సరాల నుంచి ఆవిడ హృదయంలోనే ఉంది. ఆ పాస్టర్ గారు ఇంచుమించుగా ఒక 20 లక్షలు ఖర్చు పెట్టాడు సభకి. ఆయన అంటాడు, అయ్యారు ఈ ఒక్క ఆత్మ ఆ ఇచ్చిన సాక్ష్యం చాలండి, మన 20 లక్షలు మన గుర్తురావు అన్నాడు. ఒక్క ఆత్మ రక్షించబడితే సరిపోద్ది. నీ వీధిలో నువ్వు ఒక బాధ్యతగా ఫీల్ అవ్వాలి. ఎంతకాలం నీ కుటుంబం నుంచి ఒంటికేసి ఉంటుకోములాగా నువ్వే వస్తావు? నీ ఊరు నుంచి ఇప్పుడు దేవుని పిల్లారా ఎప్పుడు చూసినా నువ్వే వస్తావు? సువార్త ఏమవ్వాలా? బాధ్యతగా ఫీల్ అవ్వాలి. ప్రార్థన చెయ్యి, పని ప్రారంభించు. ఆమేన్. పని ప్రారంభించి అవనప్పుడు ప్రార్థన చేయబాక, ప్రార్థన చేసుకుని పని ప్రారంభించు. దేవుడు నువ్వు ఎక్కడికి పంపాలో తిన్నగక్కడికే ఆ ఇంటికి పంపుతాడు. ఆమేన్. 5వది లూకా సువార్త 2:18. లూకా సువార్త 2:18. విన్నవారందరూ మిక్కిలి ఆశ్చర్యపడి అమ్మ వీరు విద్యావంతులా విద్యావిహీనులా? చెప్పండి అమ్మా. విద్య లేని పామరులు. ఈ పామరులు చెప్పిన బోధకత అనేక మంది ఆశ్చర్యపడ్డారట. అంటే మందకాపరులు చేసిన సువార్త ఆశ్చర్యకరమైన సువార్త. ఆశ్చర్యకరుడు గురించి ఏం చెప్తున్నారు వీళ్ళు? ఆశ్చర్యంగా
అంటే అద్భుతంగా వారు ఏం ప్రకటించారు? సువార్తనే. నాకు చదివేమీ లేదు, నేను వాక్యం ఏం చెప్తాను. నాకు చదివేమీ లేదు, నేనేం పాట పాడతాను. నాకు చదివేమీ లేదు, నేనేం ప్రార్థన చేస్తాను. నాకు చదివేమీ లేదు కదా, నేను అంత వాళ్ళలాగా అందంగా ఉండనగా, సన్నగా ఉండనగా, మాట్లాడరే, లావుగా ఉండనగా, మంచి చీరలు నేను కట్టుకోలేనుగా. అసలు నీకు లోపం లేదు. అందుకే ఇక్కడ కూడా మాట్లాడుతున్నారు, గొర్రెలు కాచే పామరులు అందరూ ఆశ్చర్యపడేలా అద్భుతములా ఎలా ప్రకటించగలిగారు అంటే వారు దేవుని సహాయము ద్వారా మాత్రమే ఆ సువార్త వాళ్ళు ప్రకటించారు. గనుక దేవుని పిల్లారా, ఉదయం వేళలో మరియు సాయంత్రం వేళల్లో నీటి కొరకు బావి దగ్గరకు రావడానికి సిగ్గుపడి దాక్కుని ఎవరో రాని మధ్యాహ్నపు వేళ వచ్చే సమరయ స్త్రీ ఆమెలో ఉన్న పిరికితనాన్ని వదిలేసి సమరయులందరికీ సువార్త ప్రచురము చేసింది. అవునా? గ్రామమంతా ఆమె వెంటొచ్చి ప్రభువుని చూసి ఆనందించారు. ఆమె ఆశ్చర్యకరుడైన దేవుని పిల్లరా, ఆశ్చర్యపడేటట్టు సువార్త ప్రకటించిన మంద కాపరులు మనం కూడా ఎటువంటి వారమైన దేవుని సహాయం, ఆత్మ సహాయం, ప్రార్థన సహాయం తీసుకుని మనం ప్రారంభిస్తే చెప్పండి, ఆ సువార్త ఆశ్చర్యంగా ఉంటుంది. ఆమేన్. 6వది 2వ అధ్యాయం 15వ వచనం. ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్లిన తరువాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును కింద భాగం మనము బెత్లెహేం వరకు వెళ్లి చూతము రండని ఒకనితోనొకడు చెప్పు. మనము బెత్లెహేం వరకు వెళ్ళి అంటే ఇప్పుడు దేవుని పిల్లలారా, ఈ ఎక్కడి వరకు వెళ్ళాలి? ఇప్పుడు పొలం దగ్గర నుండి చెప్పండి అమ్మా. యెరూషలేముకిను బెత్లెహేముకి సుమారుగా ఇంచుమించుగా ఒక 15 కిలోమీటర్లు ఉంటుందేమో దూరం, నా అంచనా. అంతే, అదే కన్ఫర్మ్ కాదు. ఒక 15 కిలోమీటర్లు. మీకు ఒక మాట చెప్తాను. మత్తయి సువార్త 2వ అధ్యాయం 4వ వచనం ఒకసారి చదవండి. 2వ అధ్యాయం 4వ వచనం. కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజలలో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగాను. అందుకు వారు యోదయ బెత్లెహేములోనే ఎలయనగా. చాలు యోదయ బెత్లెహేములో. ఎవరు చెప్పారు ఈ మాట రాజుకి? శాస్త్రులు, ప్రధాన యాజకులు చెప్పారా లేదా? 15 కిలోమీటర్ల దూరములో పుడతాడు అని గ్రంథం చెప్పిందని లేఖనాలు తరచి చూచి రాజుకు చెప్పారు. విన్న రాజు వెళ్ళలేదు, చెప్పిన యాజకులు వెళ్ళలేదు. వెళ్ళారా? కానీ పొలములో ఉన్న మంద కాపరులు అంటున్నారు, బెత్లెహేము వరకు వెళ్ళి మనము చూతము రండి. మేము వెళ్ళి చూచినాము స్వామి యేసు క్రీస్తును, మేము వెళ్ళి చూచినాము స్వామి యేసు క్రీస్తును, ప్రేమ మొక్కి వచ్చినాము మామనంబులగా, ప్రేమ మొక్కి వచ్చినాము మామనంబులగా. ఏమంటే మేము వెళ్ళి చూచాం అంటే ఇప్పుడు దేవుని పిల్లలు 6వది తమ మందను వదిలి సువార్తను ప్రచురం చేశారు. ఎక్కడి వరకు వెళ్ళాలి ఇప్పుడు వీళ్ళు? బెత్లెహేము వరకు. అవునా? చెప్పారు గాని వెళ్ళలేదు, విన్నాడు గాని హేరోదు వెళ్ళలేదు. కానీ దూత చెప్పిన మాట విని దూత వెళ్ళిపోవడం చూచి మందను వదిలి ప్రయాసపడి రాత్రంతా దేవుని పిల్లలు బిక్కుమంటూ అడుగుతూ. ఎందుకని? వాళ్ళకి గొర్రెలు తెలుసు, పొలమే తెలుసు, ఊళ్ళు తెలవు వాళ్ళకి. మాట్లాడరే, అడ్రస్లు తెరవు. అడుగుతా ఎక్కడికి వెళ్ళారు వీళ్ళు? బెత్లెహేము వరకు. కనుక తిరిగి మరలా వీళ్ళు మంద దగ్గరికి వచ్చారని 4 సువార్తల్లో ఎక్కడైనా ఉందా? చెప్పాలి. అది తిరిగి మరలా ఎక్కడికి రాలేదు వీళ్ళు. అది ఆది అపోస్తలులైన తిరిగి మరలా కొంతమంది వాళ్ళ దగ్గరికి వచ్చారేమో గాని మాట్లాడరే. ఇంకొక భక్తుడు ఉన్నాడు ఇలాంటి ఆయన పాత నిబంధనలో. 12 అరకల ఎద్దులు దున్నుతూ ఏలియాని వెంబడించిన ఎలీషా ఉన్నాడు. మళ్ళా తిరిగి ఎన్నడు పొలంలోకి మాట్లాడలేదు, రాలా.
అంటే ఇప్పుడు దేవుని పిల్లలారా, ఎందుకు రాలేదు వీళ్ళు అనంటే యోహాను గారు రాశాడు కదా మొదటి అధ్యాయంలో, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఆ గొర్రె పిల్లల కంటే ఈ గొర్రె పిల్ల దొరికింది వీళ్ళకి, అందుకే రాలా. సంపూర్ణంగా ఏం ప్రకటించారు వీళ్ళు? అది నూతన మందల దేవుడు వీరికి అప్పగించాడు. అందుకే పాత మందని ఏం చేశారు? అందుకే పాత వాటిని వదలండి, కొత్త వాటిని దేవుడు మీ చేతికి అప్పగిస్తాడు. తిమోతికి రాసిన 2వ పత్రిక 4-5 వచనాలు ఏముందో చూద్దాం రండి. 2వ పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం. అయితే నీవు అన్ని విషయములలో మితముగా ఉండుము, శ్రమపడుము, సువార్తకుని పని చేయుము, నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించుము. అమ్మ, సుఖపడుము, సువార్త చేయమనుందా? ఏంటో మా పాస్టర్ గారు తెగెట్టుకుంటాడు పనులు. మందిరాలు అంటాడు, సభలు అంటాడు, పండగలు అంటాడు. ఆడు తినడో మమ్మల్ని తిన్నవడో, ఆడు పడుకోడు మమ్మల్ని పడుకోనివ్వడు, ఎప్పుడు ఏ సంఘం మీద పడతాడో తెలవదో అంటాడు. అందరం రైతులమే కదా, అందరం చిన్న చిన్న పనులు చేసుకునేవాళ్ళమే కదా. దేవుడికి ఈ దేవుడికి ఏంటి ఎక్కడి నుంచి తేవో? మొన్నగా వరదల కొట్టుకుపోయింది, మరి కొట్టుకుపోయినప్పుడు ఏమిచ్చా? మాట్లాడతలేదు. లాభం వచ్చినప్పుడు ఎగస్ట్రాగా ఏమైనా ఇచ్చావా దేవుడికి? మాట్లాడవా? అదే కొలత. నష్టం వచ్చినప్పుడు ఏమీ లేదు. ఏంటండి? సరే మంచిదిలేండి, ఎందుకు కానీ ఇప్పుడు దేవుని పిల్లారా, అమ్మా నాన్న ఆరాటవే కానీ నాకెందుకు అన్నాడంటే వెనకటికి అవడం ఏంటిది? అదే చదువా? మంచిది. ప్రదేవుని నేనేంటో పెళ్ళి అనుకున్నా. కనుక ప్రదేవుని పిల్లారా, దేవుడు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి, అందుకని ఇక్కడ కూడా తిమోతి పత్రిక 4:5లో నీవు అన్ని విషయములలో, అన్ని విషయాల్లో తిండి తక్కువగా తిను, చెప్పండి, ఆశ తక్కువగా ఉంచు, మితంగా ఉండు, అన్నిటిలో శ్రమపడు, సువార్తీకుని పరిచయం, నీ పరిచర్యను మాత్రం. అది ఒక ఎలీషా మనకు మాదిరి, మందకాపరులు మనకు ఒక మాదిరి. దేవుడికే మహిమ కలుగును గాక. కొంతమంది సేవకులు, దైవజనులు, సువార్తీకులు కుటుంబాలను వదిలి, ఆస్తులు వదిలి, ఆరోగ్యాన్ని వదిలి, ప్రాణాలు లెక్క చేయకుండా ప్రభువు కొరకు పరిగెత్తి సువార్తను ప్రచురం చేస్తుంటే అది మనలో ఏమాత్రం కూడా కొంతమందిలో ప్రేరణ కలిగించట్లా. నువ్వు ఈ లోకంలో ఎంతకాలం బ్రతికావన్నది కాదు ముఖ్యం, ప్రభువు కొరకు ఏం చేశావన్నది ప్రశ్న. అందుకే అయ్యగారు రాశారు, నన్ను దీవించి పంపు నరులకు నీ మేలు. అది నువ్వు దీవించబడి పంపబడితే నరులకు ఎంతో మందికి నీ వల్ల ఏం జరుగుద్ది? మేలు జరుగుద్ది. గరుక ప్రజీవుని పిల్లలు 7వది 2వ అధ్యాయం లోకా సువార్త 15వ వచనం. అక్కడే 2వ అధ్యాయం వదలొద్దు. ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్లిన తరువాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును ప్రభు మనకు తెలియజేయించి ఉన్నాడు. మనము అనందరూ మనము, నేను లేదుగా మనము అని ఉంది. బహుశా ఈ వచనాన్ని బట్టేనేమో ఐక్య క్రిస్మస్ అనేది వచ్చింది. అది నేను యూట్యూబ్ ద్వారా మరి ఇలా చెప్పొచ్చో లేదో నాకు తెలియదు, కానీ ఐక్య పాదుర్ల క్రిస్మస్ అని పెడతారు, కానీ ఒక్క పాస్టర్ గారికి ఐక్యత ఉండదు. ఇంకా విశ్వాసులే బెటరు. నేను అందుకనే కొంచెం ఫెలోషిప్లకు దూరంగా ఉంటా. దేవుడికి స్తోత్రం. మరి అది అంటే నాకు అయంటే తేడా అని కాదు, అయంటే ఇష్టం లేదని కాదు. ఇప్పుడు దేవుని పిల్లలారా, ఐక్య క్రిస్మస్. ఒక ఆయన నాకు తెలిసిన ఆయన ఉన్నాడండి, ఆయన సంఘంలో క్రిస్మస్ ఏమో ₹1,00,000 ఖర్చు పెట్టి చేస్తున్నాడు. ఐక్య క్రిస్మస్ అనగానే నా సందా ₹1000 రాసుకో అన్నాడు. ఎవరు? అదే ₹1000 విశ్వాసిస్తే ఈ పాస్టర్ గారు ఊరుకుంటాడా? మాట్లాడతలేదు. బైబిల్ నుంచి 10 వాక్యాలు తీసేసి ఆడి కోసం అన్నం వండేస్తాడు, కూర వండేస్తాడు, ఉప్పు కారం వేసి మసాలాలు వేసి ఆయన దంచి కొడతాడు. ఆ విశ్వాసి 5,000 ఇస్తారనే దాకా వాక్యం ఆ విశ్వాసి గురించి చెప్తాడు. మాట్లాడతలేదు మీరు. కానీ ఈ పాస్టర్ గారు ఐక్య క్రిస్మస్ లో సందా ఎంత రాస్తాడు? మాట్లాడరే? మళ్ళీ ఆడు కేక్ ఎంత ఎత్తుకెళ్తాడు.
అట్లాంటి వాళ్ళని చూసి 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 నా మనసు ఇప్పుడు దేవుని పిల్లలారా, ఏంటి ప్రభు ఇది, కేక్ ముఖం ఎరగమా, తినలేదా, ఏంట్రా స్వామి ఇది అనిపించేది నాకు. గొర్రెల కాపరులు విడివిడిగా లేరు, చివరి వరకు కలిసే ఉన్నారు. మనము వెళ్ళి చూతము రెండని ఒకరితో ఒకడు చెప్పుకొని, అంటే ఒకరితో ఒకడు చెప్పుకోవటం అంటే ప్రోత్సహించుకున్నారుగా. అది మరి రేపు పండగ కూడా మనం ఒకళ్ళనొకళ్ళు ఏం చేయాలి చెప్పండి అమ్మా, ఆగిపోయేవాడిని కొంచెం సాగేటట్టు చేయాలి. మరి నేను వద్దనుకుంటున్నాను, నేను అదే అనుకుంటున్నా, ఎవరుంటారా అని చూస్తున్నాను నా జతకే. నువ్వు అంటావా అనవా అని నేను ఆలోచిస్తున్నాను. వదినా బలిదానివే, నువ్వు వెళ్ళవా, నేను కూడా. ఇక్కడ ఏముంటుంది అక్కడ బాగా ఉంటుందంట, అక్కడికి వెళ్దామా, వెళ్ళు వెళ్ళు. ఏంటక్క ఇప్పుడు వెళ్ళిపోతావా అమలక్క, వెళ్ళవా, అది ఇప్పుడు వెళ్ళిపోతావేమో అంగుళూరు అని యూట్యూబ్కి వెళ్ళిపోద్ది ఇది. ఇప్పుడు దేవుడికి మహిమ కలుగును కాక. అది ఇప్పుడు ఆ మాట అనగానే లెగిస్తే ఇప్పుడు వెళ్ళిపోతుందేమో, లేనిపోయింది మళ్ళీ విశ్వాసం కూడా తగ్గుతుంది శాల్తీ అని. కనుక దేవుడిచ్చిన మాటను బట్టి నేను చెప్పే మాట ఏంటంటే, గొర్రెల కాపరులు విడివిడిగా లేరు, చివరి వరకు ఉన్నారు, కలిసే ఉన్నారు, ఐక్యతలో ఉన్నారు. అది రాత్రి వేళ సువార్తను ప్రచురం చేశారు, సహోదరులు ఐక్యతగా ఉన్నారు, ప్రయాణం చేశారు, శోధనలు అడ్డుకున్నారు. ఆత్మ కలిగించు ఐక్యత మనలను ఎప్పటికీ మనల్ని విడదీయదు. దేవుడికి స్తోత్రం. శరీర ఐక్యత ఏదో ఒక రోజుకు విడదీస్తుంది, కానీ ఆత్మ కలిగించే ఐక్యత బంధం ఎన్నటన్నిటికది విడదీయదు. అందుకే నువ్వు దేవుడిచ్చినటువంటి గొప్ప భాగ్యములో ఇంటికెళ్ళిన తర్వాత చదువుకోండి. పేతురు రాసిన మొదటి పత్రిక 3:15 అడుగు ప్రతివాడికి నీవు సమాధానమనే విత్తనాన్ని, వాక్యమనే విత్తనాన్ని ఇవ్వలసి ఉంటుంది. పిలుపులో ఉన్న చెరసాల నాయకుడు కావచ్చు, ఇటలీలో ఉన్న కొర్నేలి ధనవంతుడు కావచ్చు, ప్రియమైన పిల్లారా లూదియా కావచ్చు, ఎవరైనా గాని ఆత్మ కలిగించే ఐక్యత వల్ల ఆ దైవజనులతో చివరి వరకు వాళ్ళు నడిచారు. దేవుడికే మహిమ కలుగును గాక. అందుకే దేవుని మీద నమ్మకం నుంచి సువార్త సేవలో గొర్రెల కాపరులకు మాదిరిగా మనం కూడా ముందుకు సాగిపోదాం. అపోస్తల కార్యముల గ్రంథం 6:7 12:24 ఏమని ఉంటుందంటే, దేవుని మీద నమ్మకం ఉంచిన వారికి దేవుని వాక్యము ప్రబలమై సంఖ్య నానాటిగా యెరూషలేములో ఏం చేస్తుందంటే బహుగా విస్తరిస్తా ఉంది. అదే 12:24 అపోస్తల కార్యముల్లో దేవుని వాక్యము ప్రబలమై వ్యాపించుచుండెను. దేవుడికే మహిమ కలుగునుగాక. 19:20 అపోస్తల కార్యములో ఎంత ప్రభావముతో దేవుని వాక్యము ప్రబలమై వ్యాపించుచున్నది. ఇప్పుడు వాక్యం ఏమైపోయింది, నానాటికి ప్రబలమై వ్యాపించింది, సంఘము వృద్ధవుతూ వచ్చింది. సంఘ కాపరులు చేసిన ఆనాటి సేవ ఈనాటి వరకు. ఆనాడు రోడ్లు లేవు, వనరులు లేవు, వసతులు లేవు, విద్యుత్ దీపాలు లేవు, మైక్ సిస్టాలు లేవు, ఉన్నాయా, బ్యానర్స్ లేవు, ఏమి లేవు. ఓన్లీ దేవుని పిల్లరా నోటి ప్రచారమే. ఎన్ని గంటలు నడుచుంటారు వీళ్ళు, ఎన్ని మైళ్ళు నడుచుంటారు వీళ్ళు. ఈ రోజుల్లాగా 9 నెంబర్లకి హలో పలానా చోటకి నేను వస్తున్నాను మీరు రండి అని చెప్పడాలు లేవు, ఉన్నాయా, కానీ ఎంత ప్రచురం చేశారో. అందుకే యేసయ్య వాక్యం మంద కాపరుల ద్వారా మహిమగల వార్త ప్రచురమైంది. దైవజనుడు దేవదాసరావు గారు ప్రియమైన పిల్లలు బైబిల్ మిషన్ అందుకున్నప్పుడు కూడా ఇన్ని వనరులు, ఇన్ని వసతులేమీ లేవు. కానీ దేవుని యొక్క మహా ఉచితమైన కృప, ఆయనకు ఏదైనా దర్శనం వస్తే, అయ్యగారికి ఏదైనా వాగ్దానం దేవుడిస్తే దాన్ని ఇంగ్లాండ్ కవర్ మీద రాయించి ఒకళ్ళ చేత దాన్ని పోస్టు చేయించి అక్కడక్కడ ఉన్న వారికి, అయ్యా దీని కొరకు మీరు ప్రార్థన చేయండి, ఇది చేరేలోపు వారం పెట్టదేమో. వాళ్ళు భారమ కలిగి నన్ను ఏం చేసేవాళ్ళు అంటే ప్రార్థన చేసేవాళ్ళు, మరలా వాళ్ళకు వచ్చిన దర్శనాన్ని మరలా అయ్యగారికి తెలియచేసేవాళ్ళు. అప్పుడు దేవదూతలు పనిచేశారు, అప్పుడు కాకులు పనిచేశాయి, అప్పుడు దేవుని పిల్లలారా దర్శనాల ద్వారానే దేవుడు పనిచేశాడు. దేవుడికే మహిమ కలుగును గాక. ఈ రోజున ఫోన్లు వచ్చాయి, ఈ రోజున మెసేజ్లు వచ్చాయి, ఈ రోజున వాట్సాప్లు వచ్చాయి, ఈ రోజున ఇన్స్టాగ్రామ్స్ వచ్చాయి, ఈ రోజున ఏవేవో టెక్నాలజీ వచ్చాయి. కానీ నేనంటాను, ఎన్ని టెక్నాలజీలు వచ్చినా సువార్త సేవకు నువ్వు నేను దేవుడికి అవసరం. దేవుడికి మహిమ కలుగును గాక.
మనమే వారధులుగా, సారథులుగా, వాహనులుగా ఉండి దేవుని పని చేద్దాం. మంద కాపరుల వలె దేవుని యొక్క మహిమ సువార్తను మనం ప్రకటిద్దాం. ఆ ఫలితాన్ని మనందరం పొందుకుందాం. అట్టి సువార్త సమృద్ధి దేవదేవుడు మీ అందరికీ దయచేయును గాక. ఆమేన్. ఆమేన్.